నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? నటసింహం నందమూరి బాలకృష్ణ అఖండ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర తాండవం చేస్తున్నాడు. మాస్లో తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని అఖండ సినిమాతో మళ్ళీ ప్రూవ్ అయింది. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్తో ఎక్కడ లేని విమర్శలు, ట్రోలింగ్ని ఎదుర్కొన్న బాలకృష్ణ తన మార్కెట్ని పూర్తిగా కోల్పోయాడు. అయితే మాస్లో తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు, ఇసుమంతైనా కూడా తగ్గలేదు. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ పడినా కూడా అఖండ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో ఏకంగా 100 కోట్ల కలెక్షన్స్ అయితే చూపించాడు బాలకృష్ణ. ఆ సినిమాతో మాస్ కంబ్యాక్ ఇచ్చాడు బాలయ్య. అసలు బాలయ్య మాస్ పొటెన్షియాలిటీకి తగ్గ కథతో ఒక మంచి సినిమా పడిందంటే బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ విధ్వంసం జరుగుతుందో అఖండ సినిమా మళ్ళీ ప్రూవ్ చేసింది. ఇక అక్కడి నుంచి బాలయ్య వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేకుండా పోయింది. కంటిన్యూస్గా వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్, అఖండ ఈ 4 సినిమాలతో కంటిన్యూస్గా 400 కోట్ల సినిమాలు అందించాడు ఇండస్ట్రీకి. బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్లు అయితే అందించాడు ఇండస్ట్రీకి. అయితే బాలకృష్ణ విజయానికి కారణం ఏంటంటే ఏజ్కి తగ్గ క్యారెక్టర్లు చేస్తూ, వేరియస్ క్యారెక్టర్ని ట్రై చేస్తూ, డిఫరెంట్ కథలతో మనల్ని అలరించాడు. బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టాడు. ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి, హిందుత్వం గురించి, సనాతన ధర్మం గురించి ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు తీస్తూ మాస్ కమర్షియల్ అంశాలకి ఏమాత్రం కొదవ లేకుండా చూసుకుంటూ అటు మాస్ని ఇటు క్లాస్ని అన్ని జానర్స్ ఆడియన్స్ని కూడా అలరించే విధమైన కథలు ఎంచుకోవడం వల్ల బాలకృష్ణకైతే ఈ రేంజ్ సక్సెస్ అందుతుందనే చెప్పాలి. ఇప్పుడు రీసెంట్గా అఖండ తాండవం సినిమాతో మన ముందుకు వచ్చాడు. ఎక్కడ లేని నెగిటివిటీ, ఎక్కడ లేని విమర్శలు, ట్రోలింగ్, విపరీతంగా మిక్స్డ్ టాక్ని అయితే స్ప్రెడ్ చేశారు. అయినప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద చెక్కు చెదరకుండా స్టడీ కలెక్షన్స్తో రన్ అవుతుంది సినిమా. బేసిక్గా ఏ స్టార్ హీరో సినిమాకైనా, ఎంత తోపు హీరో అయినా సరే ఒక్కసారి బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ టాక్ వచ్చి ట్రోల్స్ జరిగాయంటే ఇక ఆ సినిమా బతికి బట్టకట్టిన దాఖలాలే లేవు. కానీ బాలయ్య సినిమాకి మాత్రం అది రివర్స్లో జరుగుతుంది. ఈ సినిమాకి విపరీతంగా నెగిటివ్ స్ప్రెడ్ చేశారు. మీకు ఆల్రెడీ తెలుసు, కావాలనే చేశారు. చాలామంది యాంటీ ఫ్యాన్స్ కావచ్చు, సనాతన ధర్మం అంటే నచ్చని వాళ్ళు కావచ్చు, దేశ వ్యతిరేకులు కావచ్చు, ఈ సినిమా పైన అయితే విపరీతంగా ట్రోల్ చేశారు. ఎంతలా ట్రోల్ చేశారంటే అసలు సినిమాలో ఉన్న కంటెంట్ ఎక్కడ కూడా బయటికి పడలేదు, కేవలం ట్రోల్స్ మాత్రమే కనిపించాయి. అంతలా ఈ సినిమా పైన నెగిటివిటీ చేశారు. అయినప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర స్టడీ కలెక్షన్స్తో రన్ అవుతూ వస్తుంది సినిమా. ఈ సినిమాకి వర్కింగ్ డేస్ లేక అడుగు పెట్టిన తర్వాత ఈ సినిమాకి ఆన్లైన్లో చూసుకుంటే కాస్త డ్రాప్ కనిపించినా కూడా ఆఫ్లైన్లో మాత్రం స్టడీ కలెక్షన్స్తో రన్ అవుతూ వచ్చింది సినిమా. కానీ గురువారం రోజు చూసుకుంటే సినిమాకి అనూహ్యంగా ఆక్యుపెన్సీ పెరిగింది. మరి గురువారం నుంచి శుక్రవారానికి 30% వరకు ఆక్యుపెన్సీ కనిపించింది. ఇక శనివారం, ఆదివారం అయితే ఎక్కడ కూడా టికెట్ ముక్క మిగలేదు. హౌస్ఫుల్ కలెక్షన్స్తో హౌస్ఫుల్ బోర్డులు పడ్డాయి. అసలు ఎవరు ఊహించలేదు. అందులోనూ ఈ సినిమాకి అటు హిందీలో చూసుకుంటే దురంధర్, ఇటు మొత్తం ఓవరాల్గా పాన్ ఇండియా వ్యాప్తంగా చూసుకుంటే అవతార్ 3 సినిమాతో గట్టి పోటీ అయితే ఉంది. అయినప్పటికీ కూడా ఈ సినిమాకి ఎక్కడ చూసినా కూడా హౌస్ఫుల్ బోర్డులే కనిపించాయి. దానికి కారణం ఏంటంటే ఎంత నెగిటివిటీ చేసినా, ఎంత ట్రోల్ చేసినా, ఎంత విమర్శలు చేసినా కూడా బాలయ్య తీసే సినిమాల పైన, ఆయన ఎంచుకునే కథలపైన ఆడియన్స్కి నమ్మకం ఉండడం, అట్ ది సేమ్ టైం సనాతన ధర్మం, దేశభక్తి గురించి చాలా గొప్పగా చూపించారని ఆఫ్లైన్లో మంచిగా టాక్ అయితే స్ప్రెడ్ అయింది. దానివల్ల ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కూడా థియేటర్స్కి అయితే కదిలారు. ఇంకో రీజన్ ఏంటంటే ఈ సినిమాకి టికెట్ రేట్స్ అయితే బాగా తగ్గించారు. నార్మల్ టికెట్ ప్రైజెస్ పెట్టారు. ఫ్యామిలీ ఆడియన్స్కి రీజనబుల్గా, కంఫర్టబుల్గా అనిపించింది ఆ టికెట్ రేట్లు. అందుకనే ఎక్కడ చూసినా కూడా శనివారం, ఆదివారం చూసుకుంటే ఫ్యామిలీ ఆడియన్స్తో థియేటర్లన్నీ కిటకిటలాడిపోయాయి. బేసిక్గా ఇంత ఫ్లాప్ టాక్ వచ్చిన ఏ హీరోకైనా సరే ఆ సినిమా గట్టెక్కే అవకాశాలు చాలా తక్కువ. కానీ అఖండ తాండవం సినిమా దానికి విరుద్ధంగా బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము దుమారం లేపుతుంది. బ్రేక్ ఈవెన్ వైపు పరుగులు తీస్తుంది. ఇక బ్రేక్ ఈవెన్కి జస్ట్ ఒక 2 అడుగుల దూరంలో మాత్రమే ఉంది సినిమా. అది గనక రీచ్ అయిందంటే ఇక బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించినట్టే బాలకృష్ణ. తన రికార్డ్స్ని తానే మళ్ళీ తిరగరాసుకున్నట్టు అవుతుంది. బ్యాక్ టు బ్యాక్ 500 కోట్ల సినిమాలు అందించాడు ఇప్పటికి బాలకృష్ణ. అఖండ నుంచి మొదలు పెడితే ఇప్పుడు వచ్చిన అఖండ తాండవం వరకు మొత్తం 5 సినిమాలతో 100 కోట్ల గ్రాస్ సాధించిన ఏకైక సీనియర్ హీరోగా ఒక రేర్ రికార్డ్ అయితే పెట్టాడు బాలకృష్ణ. అందులోనూ కంటిన్యూస్గా 70 కోట్లకి పైగానే షేర్ కలెక్ట్ చేసిన హీరోగా కూడా ఒక రేర్ రికార్డ్ అయితే పెట్టాడు. చూస్తుంటే ఇది కూడా బ్రేక్ ఈవెన్ అయి హిట్ స్టేటస్ అయితే తీసుకునేలానే కనిపిస్తుంది. ఎందుకంటే అవతార్ 3 సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. పైగా అఖండ సినిమా పైన ఒక పాజిటివిటీ అయితే వచ్చేసింది ఫ్యామిలీ ఆడియన్స్కి. సినిమా ఒక్కసారైనా చూడాలి, దేశభక్తి, దైవభక్తి గురించి చాలా గొప్పగా చూపించారు అనే టాక్ స్ప్రెడ్ అయింది. కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఈ సినిమా పైన కాస్త ఇంట్రెస్ట్గానే ఉన్నారు. ఇంకోటి ఏంటంటే టికెట్ రేట్స్ కూడా తగ్గించారు. ఆ తర్వాత సంక్రాంతి వరకు కూడా ఇక ఏ సినిమా కూడా పోటీ ఇచ్చే పరిస్థితి అయితే లేదు. రేపు 25వ తారీఖున చాలా సినిమాలు అయితే ఉన్నాయి, చిన్న సినిమాలు. అయినప్పటికీ కూడా ఈ సినిమాకి డీసెంట్ ఆక్యుపెన్సీ కనిపించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే
డజన్ సినిమాలు రిలీజ్ అవుతున్నా కూడా ఏ ఒక్క సినిమా కూడా ఇది బాగుంది, ఈ టీజర్ బాగుంది, ఈ సినిమా చూడాలి అని ఆడియన్స్కి ఒక క్యూరియాసిటీ కలిగించలేకపోతున్నాయి. దానివల్ల అఖండ 2 సినిమాకి బాగా ప్లస్ అవుతుంది. పైగా ఫ్యామిలీ ఆడియన్స్ అందరి చూపు కూడా అఖండ 2 సినిమాకి ఒక్కసారైనా వెళ్ళాలి అనే విధంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ స్టేటస్ తీసుకొని ఖచ్చితంగా హిట్ స్టేటస్ అయితే తీసుకుంటుంది. అఖండ కంటే ముందు బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్లో ఉన్నాడు. అదే టైంలో ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇదే రేంజ్లో మిక్స్డ్ టాక్ కానీ ట్రోల్స్ కానీ వచ్చి ఉంటే ఖచ్చితంగా సినిమా మొదటి రోజే కాదు ప్రీమియర్స్కి షెడ్కి వెళ్ళిపోయిండేది. కానీ బాలకృష్ణ డిఫరెంట్ క్యారెక్టర్స్, వేరియస్ క్యారెక్టర్స్ ట్రై చేస్తూనే ఒక మంచి కథలతో ఉమెన్ ఎంపవర్మెంట్, దేశభక్తి, దైవభక్తి ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలతో మన ముందుకు వచ్చి తన బాక్స్ ఆఫీస్ పొటెన్షియాలిటీకి ఏమాత్రం తగ్గకుండా, తన మాస్ క్రేజ్కి ఏమాత్రం భంగం కలగకుండా సినిమాలు డిజైన్ చేసుకొని క్లాస్, మాస్ అన్ని వర్గాల ఆడియన్స్ని అలరించే విధంగా ఆయన సినిమాలు చేసి బ్లాక్ బస్టర్లు అందుకున్నాడు. బ్యాక్ టు బ్యాక్ హిట్లతో మంచి ఫామ్లో ఉన్నాడు బాలకృష్ణ. అందుకనే ఆ మాస్ క్రేజ్ అనేది ఇక్కడ బాగా పనిచేస్తుంది. ఈ సినిమాకి ఇంత నెగిటివిటీ వచ్చినా, ఇన్ని ట్రోల్స్ జరిగినా, ఇంత జరిగినా కూడా ఈ సినిమా ఇంకా బాక్స్ ఆఫీస్ దగ్గర నిలబడిందంటే అది ప్యూర్ బాలయ్య మాస్ క్రేజ్ అనే చెప్పాలి. అఖండ 2 సినిమాని కూడా అంతే బాధ్యతగా తీశాడు బాలకృష్ణ. ఎక్కడ కూడా హీరోయిన్ ఉండాలి, రొమాన్స్ ఉండాలి, డ్యాన్స్లే ఉండాలి అని పట్టుపట్టకుండా తన ఏజ్ని దృష్టిలో పెట్టుకొని కేవలం సినిమా కథ పైన మాత్రమే ఫోకస్ చేశాడు. తన నటనకి, తన క్యారెక్టర్కి ప్రాణం పెట్టి నటించాడు బాలకృష్ణ. కొన్ని షాట్స్ చూస్తే ఇక బాలకృష్ణ తప్ప ఇంకెవరిని ఆ సీన్స్లో మనం ఊహించుకోలేం. ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఖచ్చితంగా బాలయ్యకి నేషనల్ అవార్డు వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సెకండ్ హాఫ్లో ఒక సీన్ ఉంటుంది. ఆ పాప చెప్తూ ఉంటుంది, నానమ్మ చనిపోయింది రా పాప అని అడుగుతూ ఉంటుంది. అక్కడ తల్లి చనిపోయిందన్న బాధ, అలాగే తన నియమాలకు వ్యతిరేకం అటువంటి చోటికి వెళ్లకుండా ఆ రెండింటిని కలగలిపి అక్కడ కేవలం ఫేస్ ఎక్స్ప్రెషన్స్లోనే బాలకృష్ణ ఆ నటన పండించాడు. అద్భుతం. ఆ గంభీరం కావచ్చు, గంభీరత్వాన్ని అట్ ది సేమ్ టైం సెంటిమెంట్ని కేవలం సింగిల్ ఫేస్ ఎక్స్ప్రెషన్లో పండించాడు బాలకృష్ణ. ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి. మాస్ కమర్షియల్ అంశాలకి ఎలాంటి కొదవ లేకుండా చూసుకుంటూనే అట్ ది సేమ్ టైం దేశభక్తి, దైవభక్తి, అలాగే దేశ చరిత్రను గురించి, దేశ ఔన్నత్యాన్ని గురించి చాలా పవర్ఫుల్గా ప్రజెంట్ చేశాడు. అందుకనే ఈ సినిమాకి ప్రేక్షకులు ఇంకా బ్రహ్మరథం పడుతున్నారు. ప్రేక్షకులు ఈ సినిమా పైన కాస్త పాజిటివ్గానే ఉన్నారు. అందరూ కూడా చాలా మంది అనుకుంటారు మరి అంత పాజిటివ్గా ఉంటే కలెక్షన్లు రావాలి కదా అంటే, ప్రతి సినిమాని మనం కలెక్షన్లతో బెరీజు వేసుకొని చూడలేం. కొన్ని సినిమాలు ఇక్కడ హత్తుకునే విధంగా ఉంటాయి. వాటికి కలెక్షన్స్తో పని లేదు, మనసులు గెలుచుకునే సినిమాలు ఉంటాయి. అటువంటి వాటిల్లో అఖండ సినిమా కూడా ఒకటి. మొత్తానికైతే ఈ సినిమాకి ఓవరాల్గా ఆఫ్లైన్లో మంచి డీసెంట్ టాక్ అయితే ఉంది. ఖచ్చితంగా ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు. ఖచ్చితంగా చూడాలి అన్న భావనతో ప్రేక్షకులు ఉన్నారు కాబట్టి సినిమా అయితే డీసెంట్గా రన్ అవుతుంది. టికెట్ రేట్లు కూడా బాగా తగ్గించారు కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ చూపు అయితే అఖండ 2 సినిమా పైన ఉంది. ఖచ్చితంగా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యి హిట్ స్టేటస్ అయితే తీసుకుంటుంది. ఇక ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే ఈ సినిమా శుక్రవారం రోజు అంటే 8వ రోజు 42,000కు పైగా టికెట్లు సోల్డ్ అయ్యాయి. ఇక 9వ రోజు చూసుకుంటే 58,000 టికెట్లు సోల్డ్ అయ్యాయి. 10వ రోజు అయితే 60,000కి పైగా టికెట్లు సోల్డ్ అయ్యాయి. ఆ విధంగా చూసుకుంటే 9వ రోజు మనం గతంలో కూడా నిన్న కూడా మాట్లాడుకున్నాం. 9వ రోజు 1.5 షేర్ రాబట్టింది కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే. వరల్డ్ వైడ్గా 1,90,00,000 షేర్ అయితే రాబట్టింది. ఇక 10వ రోజు చూసుకుంటే ఈ సినిమా కేవలం తెలుగు రాష్ట్రాల వరకే అంటే ఆదివారం రోజు 2,10,00,000 షేర్ అయితే రాబట్టింది. వరల్డ్ వైడ్గా 2.5 కోట్ల వరకు అయితే షేర్ రాబట్టింది. ఇక నిన్న చూసుకుంటే నిన్న వర్కింగ్ డేలోకి వచ్చిన తర్వాత కాస్త డ్రాప్స్ అయితే కనిపించాయి. అంటే వర్కింగ్ డేస్లో ఒకే విధంగా ఉండదు. పనులు చేసుకోకుండా సినిమాకి ఎవరు రారు కదా, కాబట్టి వర్కింగ్ డేస్లో ఆటోమేటిక్గా కాస్త డ్రాప్స్ అయితే కనిపిస్తాయి. ఆదివారం రోజు అయితే ఎక్కడ టికెట్ ముక్క మిగలేదు. అన్ని చోట్ల హౌస్ఫుల్స్ అయితే పడ్డాయి. ఉన్నంతలో అయితే థియేటర్లో కౌంట్ అయితే బాగా తగ్గింది. తగ్గినా కూడా ఉన్నంతలో డీసెంట్ కలెక్షన్సే కాదు, మంచి కలెక్షన్స్. అంటే బాలయ్య సినిమాకి ఏ రేంజ్ కలెక్షన్స్ వస్తాయో, పాజిటివ్ టాక్ పడితే ఏ రేంజ్ కలెక్షన్లు వస్తాయో, ఈ ఫ్లాప్ టాక్ వచ్చిన సినిమాకు కూడా అదే రేంజ్ కలెక్షన్స్ పడ్డాయి. అది మీరు గమనించాలి. ఇక నిన్న సోమవారం రోజు చూసుకుంటే ఈ సినిమాకి అరౌండ్గా అంటే వరల్డ్ వైడ్గా వచ్చిన షేర్ అయితే 90 లక్షల షేర్ వచ్చింది. ఇదైతే మంచి నెంబర్ అనే చెప్పాలి. మరి డీసెంట్ అంటే మరి పూర్తిగా డౌన్ అవ్వకుండా మంచి నెంబర్ అయితే వచ్చింది. మొత్తానికి ఈ సినిమాకి 11 రోజుల వరకు చూసుకుంటే 10 రోజుల షేర్ వచ్చేసి 84.5 కోట్ల షేర్ అయితే వచ్చింది. మొత్తానికి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 103 కోట్లు. 102 కోట్ల బిజినెస్ జరిగితే 103 కోట్లకి ఈ సినిమాకి బ్రేక్ ఈవెన్ టార్గెట్. 10 రోజులకు చూసుకుంటే 84,50,00,000 షేర్ అయితే వచ్చింది. నిన్న వచ్చిన 90 లక్షల షేర్ కూడా కలుపుకుంటే 85,40,00,000 షేర్ అయితే వచ్చినట్టు ఈ సినిమాకి. ఇంకా ఈ సినిమా హిట్ అవ్వాలి అంటే
అంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని దృష్టిలో పెట్టుకొని చూస్తే గనక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే గనక దాదాపుగా 18 కోట్ల వరకు షేర్ అయితే రాబట్టాలి. అప్పుడే ఈ సినిమాని హిట్ గా చెప్పబడుతుంది. చూద్దాం. ఇంకా ఈ సినిమాకైతే ఇక్కడ కలెక్షన్లు అయితే డ్రాప్ అవ్వలేదు. చూద్దాం, డీసెంట్ గానే రన్ అవుతుంది. మరి ఎంతవరకు ఈ సినిమా వెళ్ళి ఆగుతుందో, హిట్ స్టేటస్ తీసుకుంటుందా, బ్లాక్ బస్టర్ అవుతుందా? ఎందుకంటే వచ్చే సంక్రాంతి వరకు కూడా అంటే దాదాపుగా ఇంకా 2 వారాలకు పైగానే ఈ సినిమాదే హవా. ఏ సినిమా వచ్చినా కూడా అఖండ సినిమాకి పోటీగా నిలబడే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా హిట్ కావచ్చు, బ్లాక్ బస్టర్ కావచ్చు, బ్రేక్ ఈవెన్ మాత్రం పక్కా. మరి ఈ కలెక్షన్స్ పైన ఫ్లాప్ టాక్ వచ్చిన సినిమాకి ఈ రేంజ్ కలెక్షన్స్ వస్తున్నాయంటే అది బాలయ్య మాస్ క్రేజా కాదా? కింద కామెంట్ చేయండి.